వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొండగట్టు అంజన్న గుడిలో చోరీ, 15 కిలోల వెండి బంగారు నగలను ఎత్తుకెళ్లిన దొంగలు. హుజూర్ నగర్ పట్టణంలో బంజారా భవన్ ప్రారంభం, సంత్ సేవాలాల్ మార్గాన్ని అనుసరించాలన్న మంత్రి సత్యవతి రాథోడ్. మరోసారి అసహనం వ్యక్తం చేసిన మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, చాకలి మంగలి పనులన్నీ నేనే చెయ్యాలా అంటూ ఎంపీపీపై అసహనం. దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియా సమావేశం, బీఆర్ఎస్ నాయకులు ఉద్దేశపూర్వకంగా తనను దూషిస్తున్నారని మండిపాటు. ఇక డీటెయిల్స్ చూస్తే కొండగట్టు అంజన్న గుడిలో దొంగలు పడ్డారు. గుడిలోని 15 కిలోల వెండి బంగారు నగలను ఎత్తుకెళ్లారు. 3 వ్యక్తులు బేతారుడి గుడి ప్రాంతం నుంచి ప్రధాన ఆలయం లోపలకు చొరబడినట్లు పోలీసులు గుర్తించారు. 3 యువకుల చేతుల్లో కటింగ్ ప్లేయర్స్ తో పాటు ఇతరత్ర సామాగ్రి ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తోంది. డాగ్ స్క్వాడ్ టీమ్స్ కూడా కొండగట్టుకు చేరుకుని దొంగల ఊనికిని పసిగట్టే పనిలో పడ్డాయి. వేలిముద్రల సేకరణతో పాటుగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా ఆగంతుకులకు ఆచూకీ కోసం గాలిస్తూ ఉన్నాయి. ఇక అంజన్న ఆలయంలో రోజులాగానే స్వామివారి నిత్య సేవలు ముగిసిన తర్వాత అధికారులు ప్రధాన ద్వారానికి తాళం వేసి వెళ్లిపోయారు. అర్ధరాత్రి దాటాక 3 దొంగలు ఆలయం వెనక ద్వారాన్ని తెరిచి లోపలకు చొరపడ్డారు. ఆలయంలోని స్వామివారి 2 కిలోల వెండి మకర తోరణం, అర్ధమండపంలోని 5 కిలోల ఆంజనేయ స్వామి వెండి ఫ్రేమ్, 3 కిలోల 4 వెండి శటగోపాలు, స్వామివారి 5 కిలోల వెండి తొడుగు తదితర వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఆభరణాలు దాదాపు 15 కిలోల వరకు ఉంటాయని, వీటి విలువ సుమారు 9 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఆలయంలో దొంగతనం జరిగిన నేపథ్యంలో పోలీసులు ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. చోరీ చేసిన వారు స్థానికులా లేక వేరే ప్రాంతం నుంచి వచ్చారా అనేది తేల్చే పనిలో పోలీసులు పడ్డారు. నిన్న అర్ధరాత్రి దాదాపు 1:20 గుడి బంద్ చేసిన తర్వాత మన కొండగట్టు ఆంజనేయ స్వామి తెలియని ఒక 3 వ్యక్తులు భక్తుల రూపంలో వెనక గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వడం జరిగింది. జస్ట్ 10 నిమిషాలు 20 నిమిషాలు దాంట్లో ఒక తోరణము, శటగోపము ప్లస్ రామరక్ష ఇవి దొంగిలించడం జరిగింది. దానిపైన ఇమీడియట్గా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ భాస్కర్ సార్ గారి ఆదేశానుసారం ఇమీడియట్గా జిల్లాలో ఇప్పుడు ఒక 10 టీంలు ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో క్లోజ్ టీము, తర్వాత ఐటీ, సైబర్, సీసీ కెమెరాలు, తర్వాత టెక్నికల్ టీము, టవర్ డంపు, ఇవన్నీ గురించి ఒక 10 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలో. కానీ టెంపుల్లో జరిగిన ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈరోజు సాయంత్రం వరకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా పట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఒక 10 టీంలు దీని మీద పనిచేస్తూ ఉన్నాము. ఎంతమంది దొంగలు? ముగ్గురు మాకు సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం 3 పడ్డారు. వాళ్ళు ఒక గంట 1:20 నిమిషాలకు ఎంటర్ అవ్వడం జరిగింది వెనక గేట్ నుంచి. ఒక 10-15 నిమిషాలలోనే వాళ్ళు పైన ఉన్నాయి. అంటే వేరే ఇంపార్టెంట్ విగ్రహాలకు దానికి ఏమి టచ్ చేయడం జరిగింది. పైన ఉండి అవి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళ పైన మేము ఇప్పుడు 10 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. మా మల్యాల సిఐ రమణ నేతృత్వంలో ఎంత తొందరగా అయితే అంత తొందరగా మేము పట్టుకొని ఇది ఒకటే ఆలయం. వస్తువుల విలువ ఇంకా మాకు పూర్తిగా రాలేదు.
రాలేదు. వాళ్ళకు చెప్పినాము టెంపుల్ చైర్మన్ గారికి, టెంపుల్ ఈఓ గారికి అది దరఖాస్తు రూపకంగా ఇవ్వమని చెప్పినాము. అది రాగానే మళ్ళీ తెలియజేస్తాము. టెంపుల్ అంతా సంప్రోక్షణ జరిగిపోయింది. అది భక్తులకు కూడా ఇప్పుడు దర్శనాలకు అలో చేస్తాము. అది పొలాస కాడ ఒకటి అయిందని అంటుండ్రు, కానీ టెంపుల్లో కాదు. అది ఈవో రూమ్లో అల్మారా పగలగొట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడ నిన్నటి వరకు మన మహాశివరాత్రి సందర్భంగా జాతర జరిగిన తర్వాత నిన్న ఉండి లెక్కలైనవి. సంత్ సేవాలాల్ మార్గాన్ని అనుసరించాలని తెలంగాణలోని సీఎం కేసీఆర్ పరిపాలన గిరిజనులకు స్వర్ణయుగం లాంటిదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హుజూర్ నగర్ పట్టణంలోని పణిగిరిగట్టు వద్ద 1.5 కోట్లతో నిర్మించిన బంజారా భవన్ ను ప్రారంభించారు. అనంతరం సంత్ సేవాలాల్ 284వ జయంతి ఉత్సవాల్లో పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ సంత్ సేవాలాల్ మార్గంలో నడవాలన్నారు. 2.5 శతాబ్దాల క్రితమే సంత్ సేవాలాల్ మానవ మనుగడను నిర్దేశించారన్నారు. సీఎం కేసీఆర్ గిరిజనులకు మరో సంత్ సేవాలాల్ అయ్యారన్నారు. 10% రిజర్వేషన్లు పెంచి గిరిజన కుటుంబాలకు అండగా ఉన్నారన్నారు. హైదరాబాద్ నగరంలో 50 కోట్లతో సంత్ సేవాలాల్ గిరిజన భవన్ ను నిర్మించారన్నారు. अंगणे दामनेर माई वचोची बापू एक कळतो एक कळंती करते ग्वारचा चोर गरीबचा लाचारचा हम चुके तुम चुके మాటలు సరియైంది కాదు అని చెప్పి అది వారి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం. మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణలో ఉండే గిరిజనులకు మోసం చేయడానికి మా అధికారంలోకి వస్తే తండాకో సేవాలాల్ గుడి కట్టిస్తామంటున్నారు. బండి సంజయ్ కానీ ఇంకొకళ్ళు కానీ మేము అడుగుతూ ఉన్నాం, మీరు మాకు సేవాలాల్ గుడి తండకొకటి కట్టియడం కాదు, కేసీఆర్ హైదరాబాద్ నడిబొడ్డున కట్టించినట్టే మీరు ఢిల్లీ రాజధానిలో దేశ రాజధానిలో ఒక సేవాలాల్ భవనాన్ని కట్టియాలని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ జయంతిని అధికారికంగా ఏ విధంగా నిర్వహిస్తూ నిధులు ఇస్తుందో కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా సేవాలాల్ జయంతి జాతీయ పండుగగా నిర్వహించే విధంగా నిధులు ఇవ్వాలని, ఆ అవకాశం ఇవ్వాలని, ఆ గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 50 ఏళ్లుగా మా రిజర్వేషన్ కేంద్రంలో పెరగలేదు. మాకు ఒకవైపు రిజర్వేషన్ పెరగకపోవడం ద్వారా విద్యా అవకాశాలు పోతున్నాయి. ఇంకోవైపు బీజేపీ వచ్చినప్పటి నుంచి అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేయడం ద్వారా మా బిడ్డలు రైల్వే కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, లేకపోతే జాతీయ పోర్టులు కావచ్చు ప్రైవేట్ పరం చేయడం ద్వారా మాకు రిజర్వేషన్ అవకాశం కూడా పోతూ ఉంది. మాకు ఉండే అవకాశాలు రాక ఉన్న అవకాశాలని పోయే పరిస్థితి ఈ బీజేపీ వల్ల వచ్చింది. కాబట్టి గిరిజన సమాజం అంతా కూడా చైతన్యవంతులు, విద్యావంతులు. వాళ్లకు తెలుసు రాబోయే రోజుల్లో ఎలాంటి బుద్ధి చెప్తారో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకు వెళ్ళలేని పరిస్థితి తప్పకుండా వస్తుంది అని చెప్పి గిరిజనుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా ముందు చెప్పినాయని మీరు నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తాం. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు మరోసారి అసహనం వ్యక్తం చేశారు. మిర్యాలగూడలోని దళిత బంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీని స్టేజ్ మీదికి పిలవకపోవడంతో ప్రోటోకాల్ తెలియదా అంటూ ఎంపీపీ ఎమ్మెల్యేను ప్రశ్నించింది. నువ్వు రాకున్నా ఏ కార్యక్రమం ఆగదు అంటూ ఎమ్మెల్యే కోపంతో రుసరుసలాడారు. చాకలి మంగలి పనులని నేనే చెయ్యాలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల దామరచర్ల మండలం నర్సాపూర్లోనూ ఎమ్మెల్యే భాస్కర్ రావు కార్యకర్తలపై విరుచుకుపడ్డారు.
గవర్నమెంట్ నేర్చుకోవాలి. రాకపోతే ఇక్కడ నేను రాకపోతే నేను లేకపోతే ఏం ఆగదు. బాగా నేర్చుకుంటున్నాను అందరూ. మీరు చేయాల్సిన పని నేను చేయాలి. అన్ని సాకలి పని చేయాలి, మంగళ పని చేయాలి, అన్ని నేనే చేయాలి. ఏం పర్వాలేదమ్మా. మీరు ఎందుకంటే గవర్నమెంట్ నేర్చుకోండి. గవర్నమెంట్ నేర్చుకోవాలి. రాకపోతే ఇక్కడ నేను రాకపోతే నేను లేకపోతే ఏం ఆగదు. బాగా నేర్చుకుంటున్నారు అందరూ. మీరు చేయాల్సిన పని నేను చేయాలి. అన్ని సాకలి పని చేయాలి, మంగళ పని చేయాలి, అన్ని నేనే చేయాలి. మాట్లాడతాను. నాకు అవతల ప్రోగ్రామ్ పట్టుకొస్తారు ఇట్లా తీటీ లెక్క. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను అహర్నిశలు కృషి చేస్తున్నట్లు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ప్రతిరోజు ఉద్దేశపూర్వకంగా తనను దూషిస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ నేతలతో పాటు మంత్రి కూడా తనపై ఎక్కడ పడితే అక్కడ విమర్శించడం సరికాదన్నారు. దుబ్బాక 100 పడకల ఆసుపత్రికి డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ప్రస్తావిస్తే ఆ పనిని పక్కన
పక్కన పెట్టి రాజకీయాలు మాట్లాడుకోవడం సరైంది కాదన్నారు. దుబ్బాకలో నాన్ వెజ్ మార్కెట్ పనుల కోసం టెండర్ పూర్తయి ఏళ్లు గడుస్తున్నా ఆ టెండర్ను పక్కన పెట్టారని ఆరోపించారు. తనను తిట్టినా పట్టించుకోనని దుబ్బాక ప్రజలు తనను మళ్లీ ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాకను అభివృద్ధి చేయాలని పదే పదే కోరినా అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేయించడం లేదని ఆరోపించారు. ప్రొసీడింగ్ లేకుండా వివిధ కమ్యూనిటీ హాళ్లకు కొబ్బరికాయలు కొడితే ప్రొసీడింగ్ ఇచ్చిన మీరు ఎందుకు పనులు మొదలు పెట్టడం లేదని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దుబ్బాకకు రింగ్ రోడ్డు ప్రతిపాదనని ప్రజల ముందు ఉంచుండ్రి, పబ్లిక్ డొమైన్ లో పెట్టుండ్రి. 8 నెలల క్రితం 5 లక్షల రూపాయలు తీసుకుని ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ ఏజెన్సీ దుబ్బాకకి మాస్టర్ ప్లాన్ ని, దుబ్బాకకి రింగ్ రోడ్డుని అన్ని తయారు చేసుకొచ్చాడ పెడితే దాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెడుతుంది ఎవరు హరీష్ అన్న? ఒకసారి ఆలోచించు. నిజంగా నీకు నా ముఖం చూడటం ఇష్టం లేకపోతే కొంతమంది మీ పెద్ద మనుషులతోటి ప్రోటోకాల్ని కాదని శిలాఫలకాలు కూడా చేపిస్తున్నావు పక్క మండలాలలో. ఇది నీకు కరెక్ట్ అనిపిస్తే నీ విఘ్నతగా వదిలేస్తా. నువ్వు కూడా వచ్చి రఘునందన్ ఉంటే నేను రానంటే నేను రానన్నా, రేపు వచ్చి అంశపూర్ దగ్గర రోడ్డు మంజూరు చేసి శిలాఫలకం వేసిపో. అప్పుడు నీకు సిద్దిపేట 2 గంటల, దుబ్బాక 2 గంటల. నిజంగా దుబ్బాక ప్రజల పట్ల మీకు ప్రేమ ఉందా లేదా అనేది అప్పుడు అర్థం చేసుకుంటారు ప్రజలు. ఇంకా ఐఓసి పెండింగ్ లో ఉంది పని. నేను గెలిచిన 2 ఏళ్ల కొలే 10 సార్లు పోయి దాన్ని తిరిగి తిప్పలబడి కాంట్రాక్టర్ కి 3 కోట్లు బకాయి ఉంటే కూడా కాంట్రాక్టర్ ని నయాన భయాన బెదిరించి బతిలాడి ఐఓసి కంప్లీట్ చేయించే కార్యక్రమం పెట్టిన. ఇంకో 5 కోట్లు మంజూరు చెప్పి కేసీఆర్ స్కూల్కి వచ్చి కొబ్బరికాయ కొట్టిపో. ఇది కదా కావాల్సింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పైసలు తెచ్చిండా? మరి మీరు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు తెచ్చిరా? తెలియదు మరి నాకు. అట్లా ముఖ్యమంత్రులు కలిసి బోకేలు ఇచ్చి కొత్త ప్రొసీడింగ్లు తెచ్చుకునే విధానం నాకు తెలియదు. నా సీనియర్ కదా, జర చెప్తే నేను కూడా వస్తా. జీవోలు ఇవ్వాలంటే ఏం చేయాలో చెప్పు జర మరి. అందుకని సంస్కారవంతంగా గౌరవవంతంగా మిమ్మల్ని ప్రతిసారి గౌరవ మంత్రి గారిని మేము గౌరవిస్తూ ఉంటే మీరు కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే మేము ఎన్నికల ప్రచారం చేసుకుంటామని, రఘునందన్ రావుని బదనాం చేస్తామని మాకేం ఇబ్బంది లేదు. మేము ప్రజాక్షేత్రంలో మాత్రమే తెలుసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. 8 ఏళ్ల కోలే 2014 జూన్ నుంచి మీ పార్టీ ఎమ్మెల్యే, మీ పార్టీ ఎంపీ, మీ మంత్రి, మీ ముఖ్యమంత్రి ఉంటే మా నియోజకవర్గంలోని ప్రతి ఊర్లో ఎందుకు కుల సంఘాలకు అప్పుడు కొబ్బరికాయలు కొట్టలేదు? నిజామాబాద్ ఎడపల్లి పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓ సెటిల్మెంట్ విషయంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సర్పంచ్ మధ్య వివాదం నెలకొంది. పోలీసుల సమక్షంలో ఘర్షణకు పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్వర్గీయ కెంజరపు ఎర్రమనాయుడు 66వ జయంతి వేడుకలను పశ్చిమ గోదావరి జిల్లా జగ్గారెడ్డిగూడెంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మందస మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ చూసి ఆదర్శంగా మనం కూడా ఎర్రనాయుడు గారు అంటే ఒక నాయకుడు కాదు, ఒక శక్తి. ఆయన శ్రీకాకుళం యాస ఎలా ఉంటుందో భాష మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఆయన మాట్లాడితే గ్రాంధికంగాను సంస్కృతం నుంచి శ్లోకాలు వచ్చినట్టుగా అంత చక్కటి భాష మాట్లాడగలిగిన పార్లమెంటేరియన్ ఎవరైనా ఉన్నారో అని అంటే అది ఎర్రనాయుడు గారు. ఈవేళ ఆయన ఈ రాష్ట్రానికి చేసిన సేవలే కాకోకుండా అక్కడ మరి శ్రీకాకుళం జిల్లాలో అనేక ప్రాజెక్టులు తీసుకురావడానికి మరి ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో కానివ్వండి, అలాగే చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో కానివ్వండి, ఆయన అప్పుడు కీలక పాత్ర వహించి అక్కడ మరి వంశధార ప్రాజెక్టుకి సేవలు అందించిన వ్యక్తి.
మరి ఎర్రవనాయుడు గారు. ఈవేళ ఆయన మనందరికీ మరి అందరినీ విడిచి వెళ్ళిపోయినా ఒక వజ్రం లాంటి మరి కుమారుణ్ణి తెలుగుదేశం పార్టీకి ఆయన అప్పచెప్పడం జరిగింది. ఈవేళ నిన్న మరి హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో చూసే ఉంటారు మీరు. ఆయన పార్లమెంట్లో మాట్లాడితే మరి మిగిలిన పార్లమెంటేరియన్స్ ఎంతమంది వచ్చి ఆయనకి అప్రిషియేషన్ చేశారని అంటే తండ్రికి తగిన తనయుడుగా రామ్మోహన్ నాయుడు ఈవేళ పార్లమెంట్లో సేవలు మన తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్నారు. అలాగే ఆయన తమ్ముడు అచ్చెన్నాయుడు గారు ఈవేళ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి దశ దిశ నిర్దేశించేలాగా మనందరికీ కూడా కార్యక్రమాలు రూపకల్పన చేసి ఈవేళ తెలుగుదేశం పార్టీని విజయపదంలో నడిపించడానికి మరి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నామని, క్రీడాకారులు విద్యలో కూడా రాణించి ఉన్నత స్థాయికి ఎదిగి పాఠశాలలకు తల్లిదండ్రులకు గుర్తింపు తీసుకురావాలని గూడూరు పట్టణానికి చెందిన ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీకంఠి రామ్మోహన్ రావు అన్నారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో స్విమ్మింగ్ మరియు యోగాలో రాష్ట్ర స్థాయిలో విజయం సాధించిన విద్యార్థినులను ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీకంఠి రామ్మోహన్ రావు వైసీపీ నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి సన్మానించి ప్రోత్సాహక నగదు అందజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ ప్రోత్సాహ బహుమతులు అందజేయడం ద్వారా ఇతర విద్యార్థుల్లో కూడా క్రీడల్లో రాణించాలనే ఉత్సాహం కలుగుతుందన్నారు. ఇప్పుడు క్రేజ్ అంతా క్రికెట్, ఇవన్నీ కూడా మనం ఈ షటిల్ బ్యాడ్మింటన్ వాళ్ళు ఒక మితాలి రాజు, ఒక స్మృతి మందనాను పరిస్థితిలో కూడా పైకి వచ్చిందంటే పివి సింధు గారి వాళ్ళ తల్లిదండ్రులు అయితే వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు ఎంకరేజ్ చేసి వచ్చింది. అట్లే మన చెస్లో కూడా ఉన్నారు. మీరు కూడా అన్ని స్పోర్ట్స్లో రాణించాలని, స్పోర్ట్స్లోనే కాదు మీకు చదువులో కూడా 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారని అన్నారు. ఇప్పుడేదో ఎగ్జామ్ కూడా జరుగుతున్నారన్నారు. మీరందరూ చదివి పైకి వచ్చి ఈ స్కూల్కి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును పిచ్చాసుపత్రికి పంపించాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి కొడాలి నాని అన్నారు. గన్నవరంకు వెళ్లిన చంద్రబాబు అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని చెప్పారు. పోలీసుల గురించి చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. మీ అంతు తెలుస్తానని హెచ్చరిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం ముసుగులో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. నారా లోకేష్ బ్రెయిన్లెస్ కిడ్ అని తన పిచ్చి వాగుడును చంద్రబాబుకు అంటించినట్టున్నాడని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పై చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆయనకు బాలకృష్ణ పూనినట్టున్నాడని అన్నారు. గన్నవరంకు పట్టాభిని పంపించింది చంద్రబాబేనని ఆరోపించారు. గన్నవరం ఘటనలో టీడీపీ కార్యకర్తలకు చిన్న గీత కూడా పడలేదని చెప్పారు. చంద్రబాబును జైల్లో కానీ లేదా పిచ్చాసుపత్రిలో కానీ పెట్టాలని అన్నారు. ఈ రాష్ట్రానికి గొప్ప వ్యక్తిని, నేనే బ్రహ్మ, నేనే విష్ణు, నేనే మహేశ్వరుని అని చెప్పుకునేటువంటి ఒక పనికి మాలినటువంటి పేపర్ పెట్టుకొని ఈనాడు ఈ రాష్ట్ర ప్రజలకి నేనేది చెప్తే అది నమ్ముతారు, నేను సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా నిరూపించగలనని చెప్పి ఒక పెద్ద మనిషి ప్రయత్నిస్తున్నాడు. గతంలో నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు నడిచినయేమో కానీ ఈరోజు నీకు వ్యతిరేకంగా సాక్షి కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ నువ్వు చేసేటువంటి కుట్రల్ని, కుతంత్రాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకువెళ్ళి నీ బట్టలోడ తీసి ప్రజల మధ్యలో నిలబడటానికి సిద్ధంగా ఉన్నాయి. మనం ఈ రామోజీరావు గురించి కనుక మాట్లాడుకోవాలనుకుంటే మొట్టమొదట ఎన్టీ రామారావు గురించి మాట్లాడాలి. ఈ ఈనాడు పేపరు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఆయన బొమ్మలు వేసుకుని
ఆయన మీటింగుల గురించి రాసుకుని ఆయన్ని ముఖ్యమంత్రిని చేసినటువంటి భ్రమలో రామోజీరావు ఉన్నాడు. అప్పుడు ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి ఈ రామోజీరావు అడిగాడంట, నేను మిమ్మల్ని అధికారంలో తీసుకురావడానికి నేను నా పేపర్ ఇంత కష్టపడి మీ బొమ్మలు వేసాం, మీ గురించి రాసాం, మీ గురించి గొప్పగా చెప్పాం, మీరు ముఖ్యమంత్రి అయ్యారు, నేను చేయబట్టే మీరు ముఖ్యమంత్రి అయ్యారు, కాబట్టి నేను చెప్పినటువంటి పనులు మీరు ఎందుకు చేయరని చెప్పి ఎన్టీ రామారావుని అడిగాడంట ఈ రామోజీరావు. అప్పుడు ఎన్టీ రామారావు చెప్పాడంట, తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఎటువంటి తప్పు చేయలేదని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఒంగోలులోని మాగుంట కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాగుంట మాట్లాడుతూ, మా నాన్న స్థాపించిన వ్యాపారం 70 సంవత్సరాల వ్యాపారం అని, ఇటువంటి వ్యాపారాలు 10 రాష్ట్రాల్లో చేస్తున్నామన్నారు. అలాగే తనకు ఈ వ్యాపారంలో 50 సంవత్సరాల అనుభవం ఉందని తెలిపారు. త్వరితగతిన ఈ సమస్యలన్నీ తీరిపోయేలా భగవంతుడిని ప్రార్థించండి అని మాగుంట జిల్లా ప్రజలను కోరారు. అందరికీ నమస్కారాలు. నా కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఎటువంటి తప్పు చేయలేదు. ఈ విషయమే చాలాసార్లు కూడా మీతో కూడా ప్రస్తావన చేయడం కూడా జరిగింది. మా నాన్నగారు స్థాపించిన వ్యాపారం 70 సంవత్సరాల వ్యాపారం. ఈ 70 సంవత్సరాల్లో దాదాపు 10 రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వ్యాపారాన్ని కూడా చేస్తూ నాకు ప్రత్యేకంగా 50 సంవత్సరాల అనుభవం అనేది కూడా ఉంది. కాబట్టి ఇప్పుడైనా గట్టిగా చెప్పడం అనేది మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా తప్పు చేయలేదు. అందుకే ఏంటంటే మా కుమారుడు కలిసేదానికి నేను కోర్టులోకి వెళ్ళినప్పుడు ఒకటే చెప్పాడు, డాడీ పెద్దనాన్న సుబ్బరామరెడ్డి గారి పేరు అనేది కూడా ఎప్పుడు అప్రతిష్ట పాలు చేయను, నేను మీకు తలవంపులు చేసే పని కూడా ఎప్పుడు కూడా నేను చేయను, నేను నాకు ఆ నమ్మకం ఉంది, ఎక్కడా తప్పు చేయలేదనేది. అందుకు నేను ధైర్యంగా ఉన్నాను. మిమ్మల్ని కోరుకునేది ఏమిటంటే దయచేసి మీరు ధైర్యంగా ఉండేదనేది, అటువంటి భరోసా అనేది గట్టిగా నా కుమారుడు చెప్తున్నప్పుడు నాకు అదే అనిపించింది. భగవంతుడా, ఇటువంటి బిడ్డని నాకు ప్రసాదించినందుకు మీకు గన్నలా కూడా రుణపడి ఉన్నారని గర్వంగా కూడా నేను ఎప్పుడు కూడా రాజకీయంలోకి వచ్చి 32 సంవత్సరాలు మాగుంట సుబ్బరామరెడ్డి గారు రాజకీయ జీవితాన్ని అనేది కూడా ప్రసాదించిన తర్వాత ఎటువంటి తప్పులు అనేది కూడా రాజకీయంలో కూడా చేయకుండా సజావుగా సాగిపోతున్న మాగుంట కుటుంబం. అందుకే ఒకటే కోరుకుంటున్నా, మాగుంట కుటుంబ శ్రేయోభిలాషుల్ని, ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా నా కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఎప్పుడు తప్పు చేయలేదు కాబట్టి మీరు వారిని ఆశీర్వదించండి. భగవంతుడిని కూడా వారు త్వరగా ఈ సమస్యలన్నీ కూడా తీరిపోయేటట్టుగా కూడా ప్రార్థించండి. ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం మురమళ్లలో చోరీ జరిగింది. శ్రీ వెంకటరమణ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ లో పట్టపగలే చోరీకి పాల్పడ్డారు దుండగులు. షాపు యజమాని వెనుక గదిలో ఉన్నటువంటి మందులు తీయడానికి వెళ్లిన సందర్భంలో క్యాష్ కౌంటర్ లో ఉన్న సుమారు 18,000 నగదు పట్టుకుని పారిపోయాడు దొంగ. ఆ చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం వేట మొదలుపెట్టారు. ఎలా ఉంటుంది మనుషులు ఒక్కరున్న చంపేస్తాడు కదా, ఏంటి అదిగో బెల్ట్ చెప్పులా అడుగు మిల్లిగా తీసినాడు కదా, అటు చూసుకుంటే దిగాడు. అదిగో అడుగు అచ్చి బాబు సైడ్కి దిగిపోతున్నాడు చూడు అక్కడ, అడుగు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొండగట్టు అంజన్న గుడిలో చోరీ, 15 కిలోల వెండి బంగారు నగలను ఎత్తుకెళ్లిన దొంగలు. హుజూర్ నగర్ పట్టణంలో బంజారా భవన్ ప్రారంభం, సంత్ సేవాలాల్ మార్గాన్ని అనుసరించాలన్న మంత్రి సత్యవతి రాథోడ్. మరోసారి అసహనం వ్యక్తం చేసిన మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, చాకలి మంగలి పనులన్నీ నేనే చెయ్యాలా అంటూ ఎంపీపీపై అసహనం.
దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియా సమావేశం. బీఆర్ఎస్ నాయకులు ఉద్దేశపూర్వకంగా తనను దూషిస్తున్నారని మండిపాటు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.